హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేద్దాం మా తమ్ముడు కడదాం చూద్దాం. చైతన్య ఈరోజు సండే కదా, ఏం స్పెషల్ చేద్దాం? వెజ్ బిర్యానీ. సరే చేసేద్దాం రండి మా తమ్ముడు కోసం వెజ్ బిర్యానీ. ఫస్ట్ గ్యాస్ అయితే ఆన్ చేసుకోవాలి. ఇంట్లో ఒక తపేలు పెట్టుకొని దీనికి కావాల్సిన పదార్థాలు బీట్రూట్, క్యారెట్, చిల్లీ, కాలీఫ్లవర్, ఇంకా ఆనియన్స్, స్వీట్ కార్న్, పీస్. ఇవి తర్వాత బిర్యానీ మసాలాలు, బటర్, ఇంకా తెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకున్నాను. మనం తప్పేలు తీసుకున్నాం కదా, అలా బటర్ అయితే వేసుకొని మసాలాలన్నీ వేసుకోవాలి. ఇంక ఇవన్నిటిని బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. తర్వాత ఇందులోకి అయితే మనం పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అయితే తీసుకోవాలన్నమాట. ఇవన్నిటిని బాగా ఫ్రై అయిన వరకు బాగా కలుపుకోవాలి. ఇందులోకి జీడిపప్పు అయితే వేసుకోవాలి. ఇవన్నిటిని బాగా ఒకసారి మిక్స్ అయితే చేసుకోవాలి. ఇందులోకి అయితే మనం వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాం కదా, అవన్నీ అయితే వేసుకోవాలి. ఇంకా టమాటాలు కూడా వేసుకోవాలి. ఇంకా ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి, గరం మసాలా, ఇంకా కర్డ్ అయితే వేసుకోవాలి. ఇంకా మనం నానబెట్టుకున్నాం కదా, ఇప్పుడు రైస్ అయితే వేసుకోవాలి. దీని మీద కొంచెం మెథి వేసుకోవాలి, మసాలా అయితే వేసుకోవాలి. ఇంకా దీని మీద కొంచెం కొత్తిమీర అయితే వేసుకోవాలి. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఒక గ్లాస్ బియ్యంకి 2 గ్లాసులు వాటర్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు చూడండి, కాసేపు ఉడికిన తర్వాత మన వెజ్ బిర్యానీ అయితే తయారైపోయింది. ఇప్పుడు ప్లేట్ తీసి మా తమ్ముడికి ఇద్దాం రండి, ఎలా ఉంటుంది చేసి చెప్తాడు. ఎలా ఉందిరా చైతన్య? చాలా బాగుంది. నేను కూడా ట్రై చేశాను అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మా వీడియో నచ్చినట్టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. బాయ్ బాయ్.